రెడ్డి గారి అనుభవం మొత్తం కూడా మరి దీనిలో రంగరించి గెలవాలనుకునేటువంటి ప్రయత్నాన్ని మేమందరం కూడా చూసి నవ్వుకుంటున్న పరిస్థితి. ఈ రోజున 10,600 ఓట్లు ఉన్నటువంటి ఆ స్థానానికి మీరు ఇంత ఎఫెక్ట్ పెట్టి పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా బదనాం చేసి గెలవాలి అనేటువంటి మీ కుటిల రాజకీయానికి. ఎందుకంటే మీరు ప్రతిదానికి కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా, ఆ 40 సంవత్సరాల ఇండస్ట్రీ మొత్తం కూడా ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికార వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈ రోజున ఎలక్షన్ గెలిచినా ఒకటే, గెలవపోయినా ఒకటే. మా దృష్టిలో మీ అరాచకాలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. అలాగే ఎన్నికల కమిషనర్ గారు నిజంగా ఆవిడికి గత 5వ తారీఖు నుంచి కూడా మరి మా నాయకులు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ప్రతిరోజు కూడా జరిగిన వెంటనే మాకు ఇది అన్యాయం జరుగుతోందమ్మా అని చెప్పినా కూడా ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వట్లా. అంటే ఈ తీరు ఎలా ఉంది అని అంటే, మొత్తం కూడా కూటమి ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ పరిపాలన మొత్తం కూడా జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకున్నటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవాళ ఆ ఓటు హక్కు అనేటువంటిది మీరు కాలరాసి మీ ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసుకుంటున్నారనంటే, మీరు అక్కడ గెలిచినా కూడా ఓడినట్టు లెక్కైనటువంటిది మీరు అర్థం చేసుకోవాలా. ఇన్ని అఘాయిత్యాలు, ఇంతమంది మీద దౌర్జన్యాలు, ఇంతమంది మీద దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఈ పార్టీకే గెలిచారు అనేటువంటిది ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టలేక ఇలాంటి కుటుంబ రాజకీయాలని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో అది మళ్ళీ మీకే ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మీరే ప్రతిదీ కూడా చూపిస్తూ ఉన్నారు ప్రజలకి. ప్రజలేమీ సామాన్యులు కాదు. ప్రజలు ఏదైతే కఠినమైన నిర్వహణ రాబోయే రోజుల్లో తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఈ పార్టీకే కోరుకున్నటువంటి పరిస్థితులు. కాబట్టి మీరందరూ కూడా ఈ పార్టీకి ఓడిపోయినట్టు లెక్కైనటువంటి అర్థమవుతా ఉంది.